హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మా ట్రావెల్ డే స్టార్ట్ అయింది. మార్నింగ్ అదిగోండి లేచి చిన్న చిన్న పనులుంటే అన్నీ చూసుకొని కాఫీ తాగుతున్నాం. అండ్ ఇక్కడ నా స్కాల్ప్ అంతా కొంచెం ఆయిలీ అయిపోయింది. చాలా డేస్ అయిపోయింది ఆయిల్ చేయక. ఇంక హెడ్ బాత్ చేస్తా కదా అని చెప్పేసి జస్ట్ ఆయిల్ రాసుకున్నా. నేను యూజ్ చేసేది ఇక్కడ దొరుకుతుందనమాట జర్మనీలో. కోకోనట్ ఆయిల్ బయోది అదే అప్లై చేసుకుంటాను. అండ్ బెడ్డింగ్ అంతా సర్దేశాను. పిల్లలిద్దరు లేచేశారు కాబట్టి నీట్‌గా కొత్త బెడ్‌షీట్ వేశాను. ఎందుకంటే ఇంటికెళ్ళంగానే పడుకుంటాం కదా మళ్ళీ. అందుకని చేంజ్ చేసి కొత్తది వేసేసి ఇంక బెడ్‌రూమ్ అంతా నీట్‌గా సెట్ చేసేసాను. అండ్ ఇక్కడ ఈలోపు ఆయిల్ బాగా వేడెక్కిపోయిందనమాట ఇందాక. కొంచెం గోరువెచ్చగా రాసుకుంటే మంచిది. సో, కొంచెం వేడి చేసుకొని రాసుకుంటున్నాను. ఇక్కడ మా కోకోనట్ ఆయిల్ ఏంటంటే ఇక్కడ చల్లదనానికి గడ్డలా అయిపోతది. సో, అందుకనే ఎప్పుడు అది చాలా మంచిది యాక్చువల్‌గా వార్మ్ చేసుకొని రాసుకోవడం మంచిదంటారు. మాకు ఎలా ఉన్నా అలా రాసుకోవడమే అవుతదనమాట. సో, అది కలిసొస్తది అలాగా. అండ్ ఇక్కడ పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసాను. ఫస్ట్ అయితే పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అవుతాము. ఆ రోజు మా హస్బెండ్ బయటికి కూడా ఎళ్ళారు. అంటే పొద్దున్న ఎంత ట్రిప్ అనుకున్నా పొద్దున్నే లగేజ్ అంతా ఫైనల్ సార్ట్ అవుట్స్ ఉంటాయి కదా! అవన్నీ సార్ట్ చేసుకోవడం అండ్ కార్ క్లీనింగ్ 1 వీక్ వెళ్తున్నాం కదా! అండ్ రీసెంట్‌గా క్లైమేట్ బాగుందని కార్ క్లీన్ చేయించుకొని వచ్చారు. అనుకోకుండా 2 డేస్ వర్షం పడ్డం మళ్ళీ పాడైపోయింది. సో, క్లీన్ చేయిస్తా అని చెప్పి బయటికెళ్లారనమాట. ఇంకా తను బయటికెళ్ళొచ్చేలోపు నేను ఫాస్ట్‌గా పిల్లలిద్దరికీ స్నానం పోసి రెడీ చేశాను. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్తానండి. నిన్న వీడియోలో చెప్పాను కదా ట్రిప్‌కెళ్తున్నాము అని చెప్పేసి. కొంతమంది వెరీ ఫ్యూ ఒక 4-5 పీపుల్ ఎందుకు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంట్లో ఉండి, ట్రిప్‌కి ఎందుకు అది ఇది అన్నారు. సో, దాని గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఒక్కొక్కరికి స్ట్రెస్ రిలీఫ్ అనేది ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి అలా ఉండదు. మాకు మెంటల్ స్ట్రెస్ ఉంటదండి. సో, మైండ్ ప్రెషర్ ఉంటది. అండ్ అబ్రాడ్‌లో ఉన్నవాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు నిన్న వీడియోకి. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది మెసేజ్ చేశారు. సో, మేమిక్కడున్నాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తది. ఇండియాలో ఉండి చూడడం వేరు. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కండిషన్స్, సిట్యుయేషన్స్ వాళ్ళకి తెలీదు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని. అక్కడ అంతమంది జనాల మధ్య తిరిగే మీకు ఇక్కడ ఎలా ఉంటుందన్న విషయం తెలీదు. ఇక్కడున్న వాళ్ళకి మాత్రమే ఆ లోన్లీనెస్, ఆ ఫీలింగ్ అవన్నీ తెలుస్తది. సో, మాకు మెంటల్‌గా స్ట్రెస్ పోవాలంటే మాకు నచ్చినవి చేయాలి. సో, మాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. అండ్ పిల్లలతో వెళ్ళడం, బయట అన్నీ మర్చిపోవాలంటే బయట నేచర్‌ని చూస్తే ఎంజాయ్ చేయాలి. మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ కూడా అలాంటిదే. అండ్ వి ఆర్ వెరీ, వెరీ హ్యాపీ. చాలా బాగా జరుగుతుంది ట్రిప్ అయితే. సో, మీరు కూడా వీడియోస్‌లో చూస్తారు, ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. సో, అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటది. ఐ డోంట్ మైండ్ మీరు ఇంట్లో ఉండి ఉండొచ్చు కదా అని సజెస్ట్ చేసినందుకు నేనేం కాదనట్లేదు. బట్ ఏంటంటే ఇంట్లో ఉన్న బయటికెళ్ళిన చిన్న చిన్న పనులు కామన్‌గా ఉంటాయి. బట్ బయటకెళ్ళి చేస్తే మన మైండ్ రిలాక్స్ అవుతుందనమాట. రెగ్యులర్ రొటీన్ కాకుండా డిఫరెంట్‌గా అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి అలా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇంకొకటి యెస్, ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్నింగ్ ఇంకా పిల్లలకి అన్నీ పెట్టేసి మేము కూడా బ్రెడ్ తినేసాం సింపుల్‌గా. అండ్ బయటికి ఫస్ట్ టైం పిల్లలతో వెళ్తున్నాను కాబట్టి దండం పెట్టుకుంటున్నాను. పిల్లలతో వెళ్తే చాలా జాగ్రత్తగా, భయంగా ఉంటది కదా! ఇంకా ఫైనల్లీ ఇదిగోండి లగేజ్ అంతా తీసుకొచ్చా. కింద ఇన్ని బ్యాగ్స్ అయ్యాయి తెలియకుండా. ఇప్పుడు మా టాస్క్ ఏంటంటే 2 స్ట్రాలర్స్ లగేజ్ అంతా వెనకాలగా పట్టాలి. అసలు ఎలా పడతదన్నదే క్వెషన్ మార్క్ అనమాట. ఫైనల్ సార్ట్ అవుట్స్ ఉండడం వల్ల ముందు రోజు నైట్ పెట్టుకోలేదని దట్టు మా హస్బెండ్ ముందే అన్నారు కార్ క్లీనింగ్‌కి తీసుకెళ్తా అని. అందుకనే ముందు పెట్టుకోవడం అవ్వలేదు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఒక ఆమె అన్నారు, అంటే మేబీ ఇంకొంతమందికి కూడా అనిపించి ఉండొచ్చు, కానీ కమెంట్ చేయకపోయి ఉండొచ్చు. అక్కడ వండుకోవడానికి ఐ మీన్ అక్కడ వండుకునేలాగా అయితే ట్రిప్‌కెళ్ళడం ఎందుకు అని అడిగారు. అంత చిన్న పిల్లలున్నప్పుడు ఫుడ్ మనం బయట అంత తినరండి. వాళ్ళకి ఖచ్చితంగా మనం వండుకోవాలి. అషితా పిల్లలకి బయటేం దొరకవు కదా! సో, వాళ్ళ కోసం ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి. అండ్ పిల్లలున్నప్పుడు 1కి 2 సార్లు ఏమున్నాయి, ఏం లేవు, ఏ డే వెళ్తున్నాము, ఇక్కడ సండేస్ ఏమీ ఓపెన్‌లో ఉండవు. అండ్ ఆయిల్ అండ్ సాల్ట్ తీసుకెళ్ళకూడదని కూడా ఒకళ్ళన్నారు.
సో మేము వెళ్ళేది సండే నైట్కి రూమ్కి రీచ్ అవుతాం సండే మార్నింగ్ నుంచి. సో ఆ రోజు ఏమీ ఉండవు, నెక్స్ట్ డే నైట్ వరకు ఏమి ఉండదు. సో మేము కుక్ చేసుకోవడానికి అప్పటికప్పుడు కొన్ని కావాలండి పిల్లలతో, అందుకనే తీసుకెళ్తున్నాం తప్ప అవి బయట తీసుకోలేక కాదు. అండ్ మనం వెళ్ళే ప్లేస్లో ఏవి దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చూసుకోవాలి. మన ఇండియా లాగా అన్నీ అంత అవైలబుల్గా అన్ని చోట్ల అన్నీ అవైలబుల్గా ఉండవు ఫుడ్తో సహా. సో అన్నీ చూసుకొని ఆలోచించుకొని ట్రిప్కి వెళ్తాం అనమాట. సో 1-2 సార్లు ఆలోచించుకొని అన్నీ చేస్తామండి. మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సజెషన్స్ మీరు ఇస్తారు, నేను కాదన్ను. బట్ పిల్లల్ని బ్రెయిన్లో పెట్టుకొని మేము కూడా కొన్ని చేస్తామన్న అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. హలో, సో గుడ్ మార్నింగ్ అందరికీ. Southeast on Heerstrasse toward Kreuzstrasse, then turn right onto Kreuzstrasse. ఇది నేను వీడియో స్టార్ట్ చేయడం పాపం స్టార్ట్ చేస్తుంది. ఫేస్ అలా పెడితేనే అవుతుంది, అది ఇలా ఉంటే బాగుండేది. సో ఎస్, మేమైతే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా 10:30కి అనుకున్నాం, 12:15 అయింది. పిల్లలతో లగేజ్లు, మా హస్బెండ్ ఈరోజే కార్ మొన్ననే 10 days కూడా అవ్వలేదు. బుజ్జి నన్ను భలే విసిగిస్తుంది, బుజ్జి చెప్తూనే ఉంటుంది. సో పిల్లలతో మామూలుగా లేదు, మా ఫస్ట్ ట్రిప్ అండి నిజంగానే. 2 పిల్లలతో మేము దక్షిత్ పుట్టక ముందు ఎప్పుడో వెళ్ళామని చెప్పాను కదా, అప్పటి నుంచి ఇదే ఫస్ట్ వెకేషన్కి వెళ్ళడం. మేము జర్మనీ వచ్చిన కొత్తలా అనుకున్నాం, ఆగస్ట్లో వస్తాను కదా, అప్పుడు నేను ఆగస్ట్లో వచ్చాను. సో అప్పుడు అనుకున్నాం వెకేషన్కి వెళ్దాము సమ్మర్ అయిపోయే లోపని. మేము వెకేషన్కి అనుకొని ప్లాన్ చేసుకునే లోపు అషిత అన్ఎక్స్పెక్టెడ్గా ఎంట్రీ ఇచ్చింది. సో దానివల్ల ఇంక అప్పటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడో ఫ్రెండ్స్ ఇల్లు 1 hour 2 hours డిస్టెన్స్ మాత్రమే వెళ్ళాం. సో ఇప్పుడు ఒక లాంగ్ వీకెండ్, ఒక 1 week ప్లాన్ అనమాట, 1 week ట్రిప్ ఇది. దీనికి చాలాసార్లు అటు ఇటు ఆలోచించుకొని బట్ ఫైనల్లీ వీ నీడ్ ఏ బ్రేక్ అనిపించింది. అండ్ పిల్లలు ఎదిగేకే వెళ్దామని అనుకునేటప్పటికి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు. మేమిద్దరం బేసిక్గా అంత టూ మచ్గా ఆలోచించే టైప్స్ కాదు, హ్యాండిల్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ మాకుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఏజ్లో కూడా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి, ఇప్పుడు దక్షిత్కి అన్నీ తెలిస్తాయి కొంచెం కొంచెం, అషితాతో మేము ఎలా హ్యాండిల్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ కొంతమంది అనుకుంటారు పిల్లల్ని ఊరికే ఎందుకు తిప్పడం అది అని, అది కొంచెం మ్యాండేటరీ అని మేము అనుకుంటాము. ఊరికే కాదు కానీ బేసిక్గా ఇక్కడ ప్రతి వెకేషన్ కి తిప్పాలి, సమ్మర్ లో బయటికి డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇండియాలో అమ్మమ్మ ఇంటికో నాన్నమ్మ ఇంటికో చుట్టాల ఇంటికి ఎవరో ఒకరిని ఎప్పుడు మీట్ అవుతూనే ఉంటాం. ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ వెకేషన్ యొక్క ఇంపార్టెన్స్, బయటికి వెళ్ళడం ఒక ఇంపార్టెన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. చాలా చాలా భయంకరంగా ఉంటుంది జర్మనీ. చాలా సైలెంట్ కంట్రీ, చాలా సైలెంట్గా ఉంటుంది. మన ఇంట్లోనే ఉండి ఉండి మైండ్ ఒకలా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ వింటర్ తర్వాత వచ్చే బ్రేక్ చాలా ఇంపార్టెంట్. వింటర్లో ఘోరంగా ఉంటుంది నిజంగా. పిల్లలు ఉన్న వాళ్ళకి ఏదో ఆ టైం తెలియదు కానీ కపుల్స్కి అయితే మాకు ఇది బాగా తెలుసు. మేమిద్దరమే వచ్చినప్పుడు కపుల్గా వచ్చేవాళ్ళం కదా, అస్సలు ఆ సైలెన్స్ భరించలేక టూ మచ్ అనిపించేది. శివాకి నాకు, మా ఇద్దరికి అయితే అసలు జర్మనీ వద్దురా బాబు అన్న స్టేజ్కి వచ్చేసాం మేము. అప్పుడు వింటర్ స్టార్ట్ అవ్వకముందు వచ్చాం అనమాట. సో అలా ఈ వెకేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్లు, తర్వాత మేము ఫేస్ చేసినవి ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా ఎవ్రీడే ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. మేము ఎలా ఫీల్ అయ్యాం, పిల్లలతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, ఏవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఏ ప్లేసెస్ కవర్ చేసాం. అండ్ ఆ ప్లేసెస్ అంటే మేము కొన్ని ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నప్పుడు ప్రాపర్గా కొంచెం ఇన్ఫర్మేషన్ దొరకలేదు. చాలా వీడియోస్ చూసాం కానీ ఎవరు అంత ప్రాపర్గా చేయలేదు. సో ప్రైజెస్తో సహా దేనికి టికెట్స్ ఉంటాయి, ఎలా ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మ్యాక్సిమం ప్రతి ప్లేస్కి ఇస్తాను. సో ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఇక్కడ ఎవరైనా వెళ్ళాలనుకున్న హెల్ప్ అవుతుంది. అండ్ పిల్లలతో వెళ్ళినప్పుడు ఏం మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి, మేము ఫేస్ చేసినవి కూడా ఇవన్నీ వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను. మాకు ఒక బెస్ట్ మెమరీ అషిత, మా ఫ్యామిలీ కంప్లీట్ అయ్యాక మా నలుగురితో వెళ్ళే ఫస్ట్ ట్రిప్ ఇది. సో వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. క్లైమేట్ సపోర్ట్ చేస్తే అంత మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ మంచిగా స్టార్ట్ అయింది. మీరు అనుకోవచ్చు ఏంటి వెకేషన్కి ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకున్నారు, చుడిదార్ వేసుకున్నారు, సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ మీకు డౌట్స్ రావచ్చు. మేము 1 week అని చెప్పాను కదా. సో మా హస్బెండ్ అంటే మాకు
త్వరలో లాంగ్ వీకెండ్ రాబోతుంది, ఒక 4 days. అంటే ఒక డే వచ్చింది బ్రిడ్జ్ హాలిడేస్ అనమాట. మా హస్బెండ్ ఒక 4 days లీవ్ పెట్టుకున్నారు. అంటే లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు ప్రాపర్గా అప్పుడు ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే జనాలు అందరూ వస్తారు, ఫుల్ రష్ ఉంటుంది. సో ఇన్ అడ్వాన్స్గా మేము వెళ్తున్నాం. మోస్ట్లీ లాంగ్ వీకెండ్ స్టార్ట్ అయ్యి అది ఎండ్ అయ్యేలోపు మేము ఇంటికి వచ్చేస్తాం అనమాట. అలా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. సాటర్డే సండేస్ అన్నీ కలిపి. ఈరోజు సాటర్డే బై ద వే. సో ఈరోజు ఆరామ్సే మార్నింగ్ అంతా తీసుకొని బయలుదేరుతున్నాం మ్యూనిక్కి. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తాము. అక్కడ చందు మీ అందరికీ తెలుసు, నా శ్రీమంతం అంతకుముందు వ్లాగ్స్లో మన సబ్స్క్రైబర్, నా ఫ్రెండ్ అయిందనమాట అలా. సో ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడి నుంచి ఈరోజు ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికి 3:30 అయిపోతుంది. ఇంక ఈరోజు అక్కడ వాళ్ళతో స్టే చేసి రేపు మార్నింగ్ మా ట్రిప్ స్టార్ట్ అవుతుంది అనమాట. డైరెక్ట్ లొకేషన్కి వెళ్తాము. సో వెళ్ళేటప్పుడు అంతా చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేసి. సో ఫస్ట్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను, మళ్ళీ మాట్లాడతాం మీ అందరితో. ఆశయమ్మ నిద్రపోయింది. టార్గెట్ కూడా అషి నిద్రపోయాకే స్టార్ట్ అవ్వాలనేది మా ప్లాన్. బట్ ఓకే, ఇప్పుడు సీట్ మార్చామన్నమాట తనకి. మొన్నటి వరకు అటు ఫేసింగ్ సీట్లో ఉండేది, ఇప్పుడు ఇటు ఫేసింగ్ సీట్లో వేసాము. తన వెయిట్కి తన కంఫర్ట్ అంత ఇంపార్టెంట్. సో తను పడుకున్న ఇలా ఉంటుంది. తను ఒకవేళ ఏడ్చినా ట్రిప్లో నేను చూసి మాట్లాడగలుగుతా. సో తనకి ఏంటంటే ఇప్పుడు వరకు ఎవరు కనపడకి ఏడ్చేదేమో అని మేము అనుకునే వాళ్ళం. సో ఇప్పుడు ఫేసింగ్ ఇటు ఉంది కాబట్టి మేబీ వీ కెన్ ఎంటర్టైన్ హర్. అండ్ దక్షిత్ విషయంలో ఎంటర్టైన్మెంట్కి ప్రాబ్లం లేదు. వాడు కార్స్ అన్నీ చూస్తూ సైట్స్ అన్నీ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తాడు. నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాడు, అనేసి తింటాడు. యాజ్ ఆఫ్ నో ఆరామ్సే ఉంటాడు దక్షిత్తో, మాకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ ప్రజెంట్ క్లైమేట్ కూడా అంత సపోర్టివ్గా బాగానే ఉంది. మీరు చూడొచ్చు, కొంచెం ఎండగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ 3 hours ఏం చేయాలి ఏంటని ప్లాన్ చేసుకోవాలి. మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అండ్ ఇంకొకసారి గుర్తు చేస్తున్నానండి, మనకి ఇండియాలో ఉన్నప్పుడు మైండ్ సెట్ సిచ్యువేషన్స్ వేరుంటాయి. మనం లేని ప్లేసెస్లో అంటే అబ్రాడ్లో ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి, ఆ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అక్కడి నుంచి జడ్జ్ చేయడం చాలా ఈజీ. బట్ అది ఎవరైనా సరే, ఎవరి లైఫ్ ఎవరికి అంత ఈజీగా ఉండదు, అందరి ఒకలాగా ఉండవు. సో అలా కంపారిజన్ చేసుకొని అలా ఇలా అని డిసైడ్ చేయొద్దు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఏందో మా అదృష్టం, అసలే లేట్ అనుకుంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎక్కడో రోడ్ చేయడం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు. ఓ మై గాడ్, వీకెండ్ వైబ్స్. మా హస్బెండ్ ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంటారు మాట్లాడడానికి. పాపం బుజ్జి, నా కళ్ళు డోక్కుపోయి బుజ్జి. నీకేం బాగానే ఉన్నాయి. అండ్ మీకు తెలుసా, మేము జర్మనీలో చాలా ప్లేసెస్కి వెళ్ళాము. అంటే మేము ఇద్దరమే వచ్చినప్పుడు అదే లాస్ట్ ఇంకా జర్మనీకి అన్నట్టు అనుకున్నాం అనమాట. అంటే ఆన్ సైట్కి వచ్చాము, ట్రై చేసాం. ప్యారిస్ వెళ్ళాము, ఇటలీ, ఇవన్నీ 1 week అలా. తర్వాత గ్రీస్ వెళ్ళాము, దుబాయ్ వెళ్ళాం 1 month. తర్వాత ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ ఏవో కవర్ చేసాం. కానీ పెద్ద ఇంపార్టెంట్ అనుకున్నవి మెయిన్ ప్యారిస్, ఇటలీ, ఇలా గ్రీస్, ఇవన్నీ ఇంపార్టెంట్ అనుకున్నవన్నీ తిరిగేసాము. మళ్ళీ వస్తామో రామో, అవి మెయిన్ ప్లేసెస్ టు బి కవర్డ్ కదా అని. అప్పుడు అసలు వీడియోస్ తీసుకోవాలి ఇలాంటివి ఏం తెలీదు. ఎక్కడైనా కనిపిస్తే మంచి ఫొటోస్ తీసుకోవడం అంతవరకే. అండ్ మేము జర్మనీలో ఫస్ట్ వెకేషన్కి మా కార్లో ఇప్పటివరకు వెళ్ళలేదు, అన్నీ బస్సు, ఫ్లైట్ అలానే వెళ్ళాము వెకేషన్స్కి. ఇదే ఫస్ట్ టైం అనమాట కార్లో వెళ్ళడం. సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ మా ఫ్యామిలీతో మా ఓన్ కార్లో వెకేషన్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అది స్టుట్గార్ట్ ఎయిర్పోర్ట్. నేను బ్యాక్ చూపిస్తాను. ట్రాఫిక్ ఉంది, మధ్యలో నుంచి కనిపిస్తుందో లేదో. ఫ్లైట్స్ చాలా హైలో ఉంది. అదిగోండి, ఇది స్టుట్గార్ట్ ఎయిర్పోర్ట్. భలే అనిపిస్తుంది ఫ్లైట్. ఫుల్ ట్రాఫిక్ ఉంది. చాలాసేపటి నుంచి ఇదే రెడ్ లైన్ 20 minutes నుంచి 8 minutesకి వచ్చింది. ఇప్పుడు ఆగి 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 వెళ్తూ ఉన్నాం. రక్షిత ఏంటిది? ట్రాక్ సూపర్. అండ్ మాకు మ్యూనిక్కి అరౌండ్ 350, 370, నియర్లీ 400 kilometers ఉంటుంది అనమాట. ఇక్కడ హైవేస్లో స్పీడ్గా వెళ్తాం కాబట్టి ఒక 3.5 hours ఏమో పట్టింది మాకు వెళ్ళడానికి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, నాకు మా హస్బెండ్కి చెన్నై నుంచి భీమవరం, రాజమండ్రి తిరగడం బాగా అలవాటు. 13 hours కంటిన్యూస్ డ్రైవ్ అలా అలవాటు అనమాట. దానివల్ల మేము కబుర్లు చెప్పుకుంటూ, మాకు స్ట్రెస్ఫుల్గా అనిపించదు. మొత్తం
ఇంకా మిగిలిన మాటలు ఏమన్నా ఉంటే అన్నీ డిస్కస్ చేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాం. పిల్లలు కూడా అషిత పడుకుంది, ఇంటికి వెళ్ళే వరకు కూడా పడుకుంది హ్యాపీగా. మేము అసలు అంతసేపు పడుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. బట్ బాగానే పడుకుంది. దక్షిత్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు. అండ్ సమ్మర్ వల్ల ఫుల్గా అటు సైడ్ క్లైమేట్ అంతా చాలా బాగుంది. అండ్ నేను ప్రెగ్నెన్సీతో మ్యూనిక్ నుంచి మేము ఉండే ప్లేస్కి వచ్చాము కాబట్టి ఆ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుని అవన్నీ కూడా మాట్లాడుకుంటూ జర్నీ చేసాము. అండ్ మ్యూనిక్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, సో అక్కడ దగ్గరలో అనమాట ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉంది. నాకు ఇలాంటివి చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే ఫ్లైట్ అలా కిందకి దిగుతూ ఉంటే ఏమో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. లక్కీగా ఆ రోజు చూశాను. ఆఫ్టర్ 3.5 hours ఆఫ్ జర్నీ ఒక 10 minutesలో సమయమా పాడుతున్నానా? పాడు. అసలు ఇలానా? సారీ నాన్న, నాకు గుర్తులేదు. అసలు ఇలా లేచా, నిద్ర సరిపోయిందా? దక్షిత్ చక్కగా నిద్రపోయాడు. అమ్మ మధ్యలో 2 సార్లు అనుకుంటే కళ్ళు తెచ్చి ఈయ నవ్వి మళ్ళీ నిద్రపోయింది. బుజ్జి భలే ఉంది, బుజ్జి ప్లేస్ అసలు ఇది చూడండి. అసలు ఫోన్ అసలు న్యాయం చేయదు కానీ అలా ఉంటాయి అసలు. ఇక్కడ ఫ్రంట్ కెమెరా కదా, బ్యాక్ కెమెరాతో బాగా అనిపిస్తుంది. నాకంతా షూట్ చేశాను. యాక్చువల్గా ఏం చెప్తున్నానంటే మేము ఇంకొక 10 minutes లోపు రీచ్ అయిపోతాము. 3.5 hours జర్నీ తెలియలేదు బుజ్జి అసలు. 3.5 ఏం పట్టలేదు, 3.5 పట్టింది ఇంచుమించు. అంతే, కరెక్ట్గా అంతే 3.5 hours. సో బాగానే జరిగిపోయింది. పిల్లలు ఇద్దరు పడుకున్నారు. అసలు ఈ రేంజ్లో కోఆపరేట్ చేస్తుందని మేము అనుకోలే. అండ్ బేసిక్గా మ్యూనిక్లో మేము హాల్ తీసుకోవడానికి రీజన్ కూడా అషితానే. వాళ్ళని మీట్ అయినట్టు ఉంటుంది ఇంత దూరం వచ్చి. అండ్ అషికి కంటిన్యూస్ ట్రావెల్తో మేము ఫస్ట్ టైం చేసినప్పుడు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి ఆ డెస్టినేషన్కి ఎలా కదన్నా 6 hours పట్టేస్తుంది. పిల్లలతో ఏదైనా హాల్ తీసుకున్నా సరే. అంత లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకి ఫీడ్ చేయాలన్నా ఆపాలన్నా చాలా కష్టం. సో బెటర్ స్టే బ్యాక్ అండ్ రేపు ట్రావెల్ చేద్దాం అన్నట్టు ఆగామన్నమాట. సమ్మర్లో కదా మేము యూనిక్ అసలు కార్లో ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదేమో. లొకేషన్స్ బాగున్నాయి, అవి చూస్తూ మాట్లాడుకుంటూ ఆరామ్సే వచ్చేసాము. దక్షిత్ కూడా కాసేపు పడుకున్నాడు, బాగానే లేచాడు ఇప్పుడే. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. వాళ్ళని ఎప్పుడు బుజ్జి శ్రీమంతం అప్పుడు కలిసాము, కరెక్ట్గా 1 year బుజ్జి. వెళ్ళే ముందు మీట్ అయ్యారు మనల్ని, మళ్ళీ ఇప్పుడు 1 year తర్వాత కలుస్తున్నాం చందు వాళ్ళని. మేము జర్మనీ నుంచి వచ్చేసేటప్పుడు శ్రీమంతానికి కలిసాను లాస్ట్ ఇయర్. మళ్ళీ ఇంక మేము ఇంకో 2 daysలో మ్యూనిక్ షిఫ్ట్ అయిపోతామనిగా మా ఇంటికి వచ్చారనమాట మీట్ అవ్వడానికి. అప్పుడు కరెక్ట్గా ఐ థింక్ 1 year 10 days అనుకుంటా మేము వాళ్ళని కలిసి. సో ఫైనల్లీ ఇప్పుడు కలుస్తున్నాం. చందు వర్క్ వెళ్ళింది, నేను వెళ్ళేటప్పటికి ఉండదు, శివ ఉంటాడు, బాబు ఉంటాడు. సో తను వస్తుంది. అండ్ ఎస్ ఐఎమ్ ఎక్సైటెడ్. నువ్వు పొదుపుగా మాట్లాడు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. అండ్ చందు వాళ్ళ కాలనీ కూడా చాలా బాగుంటుందండి. నాకు ఒక్కసారిగా ఫస్ట్ టైం చందు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగాయి అవన్నీ అలా ఫ్లాష్ అయ్యాయి అనమాట ఫర్ ఎ సెకండ్. ఎండ ఎరగొడుతుంది అసలు, టైంకి ఎండకి సంబంధం లేదు. కార్నర్ హౌస్ అనుకుంటా కదా అండి. Your destination is on the right. సో అదే చందు వాళ్ళ హౌస్. నాకు గులాబీ చెట్లు గుర్తున్నాయి. ముందు కంట పెట్ట. ఇక్కడ ఓకేనా? ఇక్కడ ఓకేనా పార్కింగ్? ఓకే. హలో ఒక్కడ వెళ్ళి
చెల్లిని తీసుకొచ్చావు ఒక్కడు వెళ్ళి నువ్వు ఆడు పడుకున్నాడా? ఆడు పడుకోవడానికి వెళ్ళాడు పోతున్నాడు ఇంకేం పడుకోవట్లే. ఆ రోజు చందుకి వర్క్ ఉందనమాట. సో శివ ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా బాబు ఉన్నాడు. మేము రావడమే లేట్ అయింది. ఇంకా అషిత పడుకొని లేచింది కాబట్టి ఫస్ట్ పలకరింపులు అయిపోయిన వెంటనే ఫస్ట్ అషితకి దక్షిత్కి ఫుడ్ పెట్టేశాము. ఆ తర్వాత మేము తిన్నాము. ఇలా ఇంకా అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. చందు వాళ్ళ హస్బెండ్ పేరు కూడా శివానే. తనైతే నాకు చాలా బాగా అనిపిస్తాడు. అంటే నేను జెంట్స్తో ఎలా అయినా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు చాలా తక్కువ మాట్లాడతాం, ఒక మొహమాటంలా ఉంటుంది కదా. నేను ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ ఇంటికి వెళ్ళడం, అది కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చి అను అని ఎంత చనువుగా మాట్లాడితే నాకు మా హస్బెండ్కి భలే అనిపించింది. అప్పటి నుంచి ఆ కనెక్టివిటీ అదంతా అలానే చాలా బాగా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది కూడా మాకు. అశ్మా అయితే అషి డ్రైవ్ చేసాడు చూడు. Dino. Whoop. Oh no. హలో డైనోసార్ నువ్వు తినేస్తావా? ఫోన్ నోట్లో పెట్టుకుంది. చెప్పులు తెచ్చుకుందు కానీ ఉండి నాన్న. దక్షిత్ ఎక్కడికి ఎక్కడికి ఉండు, నాన్న చెప్పులు తీసుకొస్తున్నారు ఉండు. అండ్ బయటకు వచ్చినప్పుడు పక్క వాళ్ళ గార్డెన్లో ఇలా బయటకి రోడ్డు పైన ఇలా చిన్న ఫ్లవర్స్ కనిపించాయి. సమ్మర్లో ఎక్కడ చూసినా జర్మనీ అంతా బ్లూమింగ్ ఉంటుంది అనమాట. భలే అనిపించాయి. చిన్న చిన్న చాలా చిన్నగా ఉన్నాయి, ఆకులు తక్కువ పువ్వులు ఎక్కువలా ఉన్నాయన్నమాట. సో జస్ట్ ఒక చిన్న బిట్ షూట్ చేశాను. నాకు ఇలా నేచర్ రిలేటెడ్ చాలా ఇష్టం అండి, అందుకే అవి కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అది 9 నువ్వేంటి మేడం? తప్పు దక్షిత్ 9. నాన్న పేరెంట్స్ చెప్పు. ఎక్కడికి అషిమా? బుజ్జి దాన్ని కూర్చోబెట్టి, ఇంకా బుజ్జి దాన్ని ఇంకా కూర్చోబెట్టు. కూర్చోబెట్టినా వాడిని హెల్మెట్ పెట్టుకుని నీట్గా రెడీ అయిపోయాడు. హే సూపర్. అషి దక్షిత్ అషిమా చెయ్యి ఉంది అషిమా వెనకాల. చూపెట్టావా? అలాంటి ఎన్ని చేస్తావేంట్రా బాబు నువ్వు? చెయ్యిలు పెట్టాం. ఎక్కడికి నాన్న? సైకిల్కా? వెళ్ళు దక్షిత్, నువ్వు కూడా వెళ్ళు. గో అషిమా. అషిమా అషిమా బాయ్ బాయ్. బాయ్ బాయ్. వచ్చేస్తాను నాన్న. పీపీ పీపీ. ఉజ్జి ఆడిదే ఫస్ట్ టైం ఎక్కడం. ఆడు చూడు, వాడు చూడు సైకిల్ వేసుకుని ఎలా వస్తున్నాడు. దక్షిత్ చూడు ఏమైంది. ఏం తెలుసు చూస్తూ ఉంటారు కదా, లైట్స్ కూడా వస్తున్నాయి. అది రోడ్డు మీదే పడ ఏం కాదు. వెరైటీగా ఉంది ఏంటో, కానీ మంచి స్మెల్ వస్తుంది. మమ్మీ ఎక్స్క్యూజ్ మీ సైడ్ ప్లీజ్. వా దక్షిత్ హాయ్ చెప్పు. సే హాయ్. లైట్ వస్తుంది. ఇదంతా ఎప్పుడో మందే కొత్తది. ఇన్సూరెన్స్ కట్టలేదు. పదనానా అది ఏం ట్రైన్ అది? లక్ష
దక్షి ఎయిర్పోర్ట్కి వచ్చినట్టుంది రిసీవ్ చేసుకోవడానికి. ఏం ట్రైన్ అమ్మా అది దక్షి? అండ్ చందు వాళ్ళ ఇంటికి దగ్గరలో వాకబుల్లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. సో తను వచ్చేటప్పుడు ఫోన్ చేయమని చెప్పాము. మేమందరం అలా వాక్ వెళ్ళినట్టు ఉంటుంది, తను రిసీవ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాము. అండ్ దక్షిత్ తనకి ట్రైన్స్ ఇవన్నీ తెలిసాక ఫస్ట్ టైం అనమాట చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆ సౌండ్కి చాలా భయపడ్డాడు. సో ఫైనల్లీ అదిగోండి అటు సైడ్ చందు ఉంది, తన్ని రిసీవ్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. మాత్రమే ఫోకస్ చేసి ఇలా తిరగండి ఇద్దరు. ఏమ్మా ఎవరు పెడుతున్నారు బువ్వా? మామ పువ్వు పెట్టేయా నీకు? మామ పువ్వు పెట్టా? లేదు తింటుంది, కబుర్లు చెప్పించుకుంటూ తింటుంది. దక్షిత్ నేను పెడితేనేమో ఊసేసింది. అదిగో అలా వచ్చాక చాలాసేపు కబుర్లు చెప్పుకొని పనులన్నీ చూసుకొని చక్కగా డిన్నర్ ప్రిపేర్ చేసుకొని అందరం పిల్లలకి పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టి మేము తింటూ కబుర్లు చెప్పుకుందాం నైట్ అనుకున్నాము. బట్ పిల్లల్ని పడుకోబెట్టడానికి ట్రై చేసాం కానీ 10 వరకు వాళ్ళు 10-10:30 వరకు అలా అసలు పడుకోలేదు. ఇంకా వాళ్ళని తీసుకొని మళ్ళీ కిందకి వచ్చి ఇంకా అందరం కూర్చొని డిన్నర్ చేస్తూ ఇంకా ముచ్చట్లన్నీ పెట్టుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ మేము వెళ్ళిపోతాం కదా. సో ఇంకా కాసేపు అన్న టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని ఇంకా అలా కూర్చున్నాము. అరౌండ్ 12-12:30 అయింది పడుకునేటప్పటికి. బట్ ఏమంటారు 1 ఇయర్ తర్వాత మీట్ అయ్యాం కదా. సో మేము ఫోన్లో టచ్లో ఉంటామండి, అప్పుడప్పుడు చేసి మాట్లాడుకుంటూ ఉంటాం. తను నాకు అసలు తెలియకపోయినా సరే అన్నీ షేర్ చేసుకొని మాట్లాడుకుంటుంది అనమాట. తను అయినా నేనైనా ఫ్యామిలీ విషయాలైనా వాట్ ఎవర్. అండ్ నాకు జర్మనీలో ఉన్న ఫ్రెండ్స్ చాలా తక్కువ, ఒక 3-4 ఫ్యామిలీసే. బట్ స్టిల్ వాళ్ళతో కనెక్టివిటీ చాలా బాగుంది. అండ్ వాళ్ళు ఉన్నారని మాకు ధైర్యం కూడా అనమాట. ఈ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు, ఈ ప్లేస్లో మాకు వాళ్ళు ఉన్నారని. సో వీళ్ళందరి వల్ల మాకు జర్మనీలో ఉండడం కొంచెం నచ్చుతుంది నిజంగా చెప్పాలంటే. నేను ముందు చెప్పినట్టు వ్లాగ్లో ఫస్ట్ టైం జర్మనీ వచ్చినప్పుడు ఇంకెప్పుడు జర్మనీ వద్దు, మనకి జర్మనీ కాదు అని అనుకున్నాము. అలాంటిది మా ఒపీనియన్ మారిపోయింది. సో అలా ఈ డే చాలా బాగా ఎండ్ అయింది. అండ్ రేపటి నుంచి మా ట్రావెల్ వ్లాగ్స్ వస్తాయి. సో ప్లీజ్ టు subscribe to our channel and stay tuned and see you all tomorrow. Thanks for watching. Bye bye. Take care.